హాయ్. హలో. నమస్తే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా మా దేవాలయంలో, మా గ్రామ దేవాలయం అంటే ఎండాడ గ్రామంలోని శ్రీ కోదండరామ పశుపతి నాదేశ్వర ఆలయంలో శ్రీరాముల వారి శాంతి కళ్యాణం జరుపుటకు అన్నీ సిద్ధం చేస్తున్నారండి. ఒకరోజు ముందుగా అంటే నిన్న కళ్యాణరాట వేయటానికి అలానే ఇలా చలువ పందిరి అంటే తాటాకులతో పందిరి కూడా వేశారండి. కళ్యాణరాట ఇలా వేసిన తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్న అంకురార్పణ కోసము పుట్టమన్న తెచ్చుకోవటానికి దగ్గరలో ఉన్న పుట్ట కోసం ఇలా అందరం బయలుదేరామండి. మేళతాళాలతో బయలుదేరాము. అందరం ఇలా మా గురువుగారి ఆధ్వర్యంలో పుట్ట దగ్గరికి వెళ్ళి అందరం కలిసి ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళామన్నమాట. కాలినడకనే వెళ్ళాము. దగ్గరే అనమాట. కొంచెం దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి అందరం కలిసి వెళ్ళాము. ఎంత ఎండాలు కూడా లెక్క చేయకుండా భక్తులందరూ ఇలా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. మా గురువుగారు చాలా బాగా అన్ని కార్యక్రమాల దగ్గరుండి ఆయన నిర్వహణలో భక్తులకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనేలా చూస్తారనమాట. ఇలా ఈ పుట్ట దగ్గరికి వచ్చి నాగుల అనుమతి కోసం ముందుగా పూజ చేశారు. ముందుగా అక్కడంతా కూడా పసుపు నీరు జల్లి ముగ్గులు వేసి పసుపు కుంకాలు సమర్పించి పువ్వులు తాంబూలాలు అలానే కొబ్బరికాయలు కొట్టి ముందుగా పూజ చేసి నాగుల అనుమతి తీసుకొని అక్కడ ఉన్న పుట్టమన్నని పళ్ళాల్లో తీసుకున్నారన్నమాట. చేతులతోటి తీశారు. ఆ పళ్ళాలతోటి మళ్ళీ ఇలా అందరూ కలిసి దేవాలయానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇలా అందరూ కలిసి ఈ పండుగలప్పుడు మాత్రం మా గ్రామంలో చాలా బాగా చేస్తారండి. ప్రతి పండుగని ఎంతో వైభవంగా చేస్తారు. ఇలా పళ్ళాల్లో సమర్పించిన తర్వాత ఇవి ఉత్సవమూర్తులు అన్నమాట. కొత్తగా చేయించారు ఉత్సవమూర్తులు. రేపు ఈరోజు జరగబోయే కళ్యాణానికి ఉత్సవమూర్తులు అన్నమాట. అందంగా ఉన్నారు సీతారాములు, లక్ష్మణుడు అలానే ఆంజనేయ స్వామి. ఇది అంతా కూడా కళ్యాణం జరిగే స్థలానికి మండపంకి అలంకరణ అన్నమాట పువ్వులతో. అలానే కళ్యాణంలో సామాగ్రి వస్తు సామాగ్రి అన్నమాట. వస్త్రాలు, పువ్వులు,